దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జూన్ 15 నుంచి డిపాజిటర్లకు చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడు 5.50% చేరింది. ఫలితంగా చాలా బ్యాంకులు తక్కువ వడ్డీలకే లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. మీకు ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్స్ లేదా ఎఫ్డి ఉంటే మీకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఉదాహరణకు ₹1,00,000 ఎఫ్డి రేటు 0.25% తగ్గితే మీకు సంవత్సరానికి ₹250 ఆదాయం తగ్గొచ్చు. సేవింగ్ అకౌంట్స్ రిటర్న్ కూడా తగ్గుతాయి. కాగా ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 48 కోట్ల మందికి పైగా కస్టమర్లున్నారు. ఎస్బీఐ వడ్డీ రేట్లలో 2 కీలక మార్పులు చేసింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లలో 3 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25% తగ్గించింది. ఇది కొత్తగా రెన్యువల్ అయిన ఎఫ్డీలకు వర్తిస్తుంది. అలాగే సేవింగ్ అకౌంట్స్ వడ్డీ రేటు 2.5%కి తగ్గింది. ఇప్పటి వరకు ఇదే లో లెవెల్. ఈ మార్పులతో డిపాజిటర్లు తమ సేవింగ్స్ ఎఫ్డీలపై ఆదాయాన్ని కోల్పోవచ్చు. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు తక్కువ ఖర్చుతో డబ్బు తీసుకోవచ్చు. ఎస్బీఐ 36 లక్షల కోట్ల లోన్ పోర్ట్ఫోలియోలో 45% అంటే 8.3 లక్షల కోట్ల హోమ్ లోన్లు, 1.2 లక్షల కోట్ల ఆటో లోన్లు రెపో రేటుతో ముడిపడి ఉన్నాయి. బ్యాంక్ ఈ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. ఉదాహరణకు కొత్త కస్టమర్లకు ఎస్బీఐ 7.5%కే హోమ్ లోన్ అందిస్తోంది. ఇది గతంలో ఉన్న అధిక రేట్ల కంటే తక్కువ. అయితే ఈ వడ్డీ రేట్లను తగ్గిస్తే బ్యాంక్ ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ కోతల కారణంగా ఎస్బీఐ ఏటా 8,100 కోట్లు నష్టపోతుందని అంచనా వేస్తోంది. అందుకే ప్రాఫిట్స్ మార్జిన్లను కాపాడుకోవడానికి బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీని తగ్గిస్తోంది.